హాయ్ అండి. నేనైతే సారీ నా అంతట నేనే కట్టుకోవడం నేర్చుకున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ శ్రావణ మాసానికి బెస్ట్ లుక్ క్రియేట్ చేయాలంటే ఈజీగా సారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా నా టిప్స్తో అయితే ఫాలో అయితే కనుక కన్ఫామ్గా మీరు చాలా బాగా సారీ కట్టుకుంటారండి. ఫస్ట్ టైం కట్టుకున్న వాళ్ళు కూడా ఎవరికైనా సరే ఐరన్ బాక్స్ అవసరం లేదు, మనకి హెయిర్ స్ట్రైట్నర్ కూడా ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే సారీ కట్టుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. కన్ఫామ్గా మీకైతే మంచి సారీ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇదైతే బ్లౌజు. ఓకే, బ్లౌజ్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఎవరికైనా ఏం కావాలండి, సారీలో పౌట బాగా వస్తేనే కదా మనకి బయట ఎప్పుడైనా అందంగా కనిపిస్తేనే కదా మన సారీ లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే స్నానం చేయకముందే ఫస్టే పళ్ళు అనేది మీరు రెడీ చేసి పెట్టేసుకోండి. అంటే పళ్ళు అనేది ముందుగానే పెట్టేసుకోమని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే పళ్ళు నీట్గా వస్తేనే కదా మనకి ఏదైనా మనం సారీ లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. పళ్ళు కోసమే కదా మనం ఎంత కష్టపడేదైనా. అందుకేనండి నేనైతే ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా స్నానం చేయకముందే నేను పౌట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. బయట రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సారీ కట్టుకోవడం ఎంత ఈజీ అనిపిస్తుందో ఇప్పుడు ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు కదా. చూడండి, ఇలా ఫస్ట్ అయితే నేను పళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే నాకు ఇలా పెట్టుకోవడమే అలవాటు. మీరు ఎటు సైడ్ నుంచి పెట్టుకుంటారో మీకు ఓకే. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారో అది మీ ఇష్టం. నాకైతే ఇలానే అలవాటు కాబట్టి ఫస్ట్ ప్లీట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫస్ట్ ప్లీట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే 8 పెట్టుకుంటానండి. మీ షోల్డర్కి తగ్గట్టు మీరు ఎన్ని ప్లీట్స్ పెట్టుకుంటారో, చిన్నగా కావాలో కొంచెం దీనికన్నా కొంచెం పెద్దగా కావాలో మీరైతే ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ పెట్టుకునేవి నీట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. మనం ఫస్ట్ పెట్టుకునేది బాగా అడ్జస్ట్ చేసేసుకుని అక్కడ పిన్ అనేది పెట్టేసుకున్నారనుకోండి, అలా చేసుకుని పిన్ పెట్టేసుకోండి. తర్వాత దాన్ని ఈజీగా ఎలా అయితే సెట్ చేయాలో అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎవరి హెల్ప్ లేకుండా దాన్ని ఎలా సెట్ చేయాలనేది మీ అంతటి మీరే ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తానండి. ప్లీజ్ మీకు ముందే చెప్తున్నాను, ఇది పైట్ అనేది ఒక్కటి వస్తే చాలండి, సారీ అనేది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మనకి. నేనైతే ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నాను. నేనైతే ఒకదానే ఉంటాను, మా హస్బెండ్. సో ఎవరి హెల్ప్ లేకుండా నేనైతే సారీ చాలా అందంగా కట్టుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇలా కట్టుకోవడం వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి కూడా నేనైతే నా అంతటి నేను సింగిల్గా ఎవరికైనా సారీ కూడా ఈజీగా కట్టగలుగుతున్నాను కూడా. మీకు ఇంకా ఈ వీడియో క్లియర్గా కావాలంటే చెప్పండి, చేసి పెడతా. నేనైతే డోర్కి పెట్టుకోవచ్చు, కానీ డోర్కి అయితే నాకు కెమెరా కనిపించట్లేదని చెప్పేసి ఇలా చైర్ తీసుకున్నానండి. చైర్ తీసుకుని చైర్కి వెనకాల ఉంటుంది కదా, అలా క్లిప్ పెట్టేశాను. క్లిప్ పెట్టేసి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం దూరం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అక్కడైతే పిన్ పెట్టేసుకోండి. చూసారా, నేను అక్కడ మధ్యలో పిన్ పెట్టేశాను. మళ్ళీ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుని అక్కడ కూడా పెట్టుకున్నాను. తర్వాత భుజం మీద వేసుకోండి. భుజం మీద వేసుకుని మీకు బయట లెంత్ ఎంత వచ్చిందో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఎంత కావాలో చూసుకుని అలా మీ బయట కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను మీకు నెక్స్ట్ చెప్తాను, ఎందుకు ఎక్కువ పెట్టుకోమంటున్నాను. చూడండి, నేను ఏ స్ట్రైట్నర్ యూస్ చేయలేదు, ఐరన్ బాక్స్ యూస్ చేయలేదు, ఏమీ యూస్ చేయలేదు. అండ్ ఈ చీర చూడడానికి అలా కనిపిస్తుంది, కానీ అది సాఫ్ట్గా అయితే లేదండి. మీకే కనిపిస్తుంది బుట్టలా ఎలా వస్తుందో చూసారా. చూడండి, నేను చెప్పాను కదా, మీ బయట పెట్టుకునే దానికన్నా ఇంకా మోచేతి వరకు ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేయండి, గట్టిగా నొక్కండి. ఆ తర్వాత సారీ ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇది స్నానం చేయకముందే ఇలా కుర్చీలు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని వెళ్ళండి సారీ. తర్వాత వచ్చిన తర్వాత సారీ అయితే ఈజీగా ఎలా డ్రైప్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇలానే కట్టుకుంటాను. అండ్ ఇదైతే చూసుకోండి, ముందు మొత్తం సారీ ఎక్కడా వదలకుండా మొత్తం అంతా చుట్టూరు లోపలికి దోపండి ప్లీజ్. ఎందుకంటే అలా లోపలికి దోపుకుంటేనే చుట్టూ మొత్తం అంతా లోపలికి దోపుకుంటేనే సారీ నీట్గా వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎత్తుగా లేకుండా లావుగా లేకుండా కనిపిస్తారు సారీ అయితే. అండ్
ఇంకొకటి నేను ముందే చెప్పాను కదా, ఇట్లా ఎక్కువగా పిన్ పెట్టుకోమన్నాను కదా, అది కొంచెం మీకు బయట ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్కి అయితే పిన్ పెట్టేసుకోండి. అలా చూసారా, ఇలా మొత్తం అంతా ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని నేను ఎలా లాగుతున్నాను అలా ఇలా చేత్తో ఇలా సాఫ్ట్ చేసుకోండి. అలా సాఫ్ట్ చేసుకుంటే మనకి ఐరన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ కుర్చీలు బయట దగ్గర అనేది చాలా బాగా నీట్గా ఫ్రంట్ పీట్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయండి. అలా చేస్తే ఐరన్ అయితే ఏం అవసరం లేదు. నేను ఐరన్ బాక్స్ ఎప్పుడు యూస్ చేయను, అండ్ హెయిర్ స్ట్రైట్నర్ కూడా ఎప్పుడు యూస్ చేయలేదు. అండ్ అక్కడి నుంచి టైట్గా లాగండి. మన చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, లాస్ట్ ప్లీట్ అది తీసుకుని దాన్ని టైట్గా లాగి అక్కడ పిన్ సెక్యూర్ చేసుకోండి. పిన్ చేసుకున్న తర్వాత నేనైతే కుర్చీలు మొత్తం అన్నీ పెట్టేసుకుంటున్నాను. నేనైతే చెప్తున్నాను కదా, చిన్న కుర్చీలు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ కుర్చీలు వస్తే చీర అందంగా కనిపిస్తుంది కాబట్టి. నేను చూడండి, ముందైతే ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను కదండి. ఇటు సైడ్ అయితే కొంచెం వదిలేసేయాలి, ఎందుకంటే ఆ ఒక్క కుర్చీ రాకపోతే వదిలేసేయండి. ఎందుకంటే దాంట్లో కలిపి పెట్టుకున్నామంటే అది ఒకటి విడిగా కనిపిస్తుంది. ఆ కుర్చీ ఒకటే చూడండి సైడ్ ఎంత నీట్గా వచ్చాయో. దీన్ని మీరు పిన్తో సెక్యూర్ చేసుకోండి, అంటే పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకున్న తర్వాత అక్కడ ఒక పినీస్ పెట్టేసుకుని దాన్ని లోపలికి తోపేసుకోండి. చూసారా, అలా పిన్ పెట్టేసుకుని లోపలికి పుష్ చేసేసేయండి టైట్గా. నేనైతే ప్యాంట్ మీద కట్టేసుకుంటున్నాను వీడియో కోసమని. మీరైతే నీట్గా పెట్టికోట్ వేసుకుని కట్టుకోండి, అప్పుడు చాలా అందంగా కనిపిస్తారు, స్లిమ్గా కనిపిస్తారు. నేనైతే ప్యాంట్ దాని పాకెట్స్లో నేను క్లిప్స్ అవన్నీ పెట్టాను కాబట్టి అలా కనిపిస్తుంది. నేను ముందే చెప్తున్నాను కదా, మీరైతే నీట్గా చక్కగా మంచి పెట్టికోట్ చూసుకొని సైడ్ చూసారా ఎంత బాగా వచ్చాయో ప్లీట్స్. చూడండి మొత్తం అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇటు సైడ్ ఓకే, ఇటు సైడ్ అయిపోయింది కదా, మళ్ళీ రైట్ సైడ్ చూపిస్తాను చూడండి. అది కొంచెం ఉండిపోయింది కదా, దాన్ని మొత్తం వెనక్కి తీసుకొచ్చేయండి. మొత్తం వెనక్కి తీసుకొచ్చేసి ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ లోపల నుంచి దాన్ని లోపల దొప్పేసేయండి. దాన్ని మొత్తం లోపల దొప్పేసేయాలన్నమాట. ఎందుకంటే అటు సైడ్ ఎటైనా దొప్పితే చీర అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు బయట ఎలా సరి చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. మనమైతే ఇక్కడికి సారీ అంతా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. నెక్స్ట్ బ్లౌజ్ వేసుకుని ఈ సారీ ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి. చూసేయండి, ఈ లుక్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా ఇంకా డీటెయిల్గా ఇంకా బాగా ఎవరికైనా సారీ డీటెయిల్స్ కట్టుకోవడం ఇంకా ఈజీగా ఎవరికైనా కావాలితే చెప్పండి, నేనైతే చెప్తాను. బయట వెనకాల పిన్ పెట్టడానికి ఎవరు లేరు, సో అందుకే సారీ అలా ఉంది. నేను మా హస్బెండ్ పిన్ పెట్టించుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. కొంచెం రెడీ అయ్యి వచ్చిన తర్వాత సైడ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ లుక్ అయితే ఎంత బాగా టర్న్ అయిందో. ఈ సారీ ఎలా ఉందో, ఈ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసానికి ఈ లుక్ ఖచ్చితంగా